సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కౌశిక్ టైల్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టయితే, దిస్ ఈస్ కౌశిక్. ఐ am pursuing my graduation in MVGR College of Engineering, Vijayanagar. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter. Whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. గైస్, ఈ రోజు నుంచి మనం ఏపీఎంసీ 2025లో ఇప్పటి వరకు కౌన్సిలింగ్ వీడియోస్, కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేసుకుందాం. అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు. ఇవాళ నుంచి మనం టాప్ 25 అండ్ ఆర్ఎల్స్ టాప్ 20 బీటెక్ కాలేజెస్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది నేను ఒక టాప్ 1 to టాప్ 25 ఆర్డర్లో చేయట్లేదు, బట్ నేను ఒక సమ్మరైజ్గా 25 కాలేజెస్ గురించి, ఒక టాప్ 25 కాలేజెస్ గురించి చేస్తాను. దీంట్లో నేను లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఎఫిలియేటెడ్ ఏ యూనివర్సిటీకి ఎఫిలియేటెడ్, ప్రైవేటా, గవర్నమెంటా, సెల్ఫ్ ఫైనాన్సా, సెల్ఫ్ సపోర్టింగా, కోఎడ్డా, ఆర్ఎల్స్ బాయ్స్ ఆర్ ఉమెన్ రిలేటెడా, ఇంకా ఆ కాలేజ్ హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ అండ్ ఈచ్ బ్రాంచ్కి కౌన్సిలింగ్ త్రూగా ఎన్ని సీట్స్ ఉంటాయి, దీని గురించి నేను డీటెయిల్గా చెప్తే ఒక సమ్మరీ, ఒక 5 పాయింట్ సమ్మరీ అయితే ఇస్తాను. ఇంకెవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారనుకో, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ పెట్టడం వల్ల నేను చేసిన వీడియోస్ ఫాస్ట్గా అండ్ అతి ఫాస్ట్గా అయితే మీ ఫోన్లోకి వస్తాయి. ఈరోజు మన ఫస్ట్ వీడియో వచ్చేసరికి జిఎంఆర్ఐటి కాలేజ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. జిఎంఆర్ఐటి అంటే జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని గురించి కంప్లీట్గా సమ్మరీ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనం ఈ కాలేజ్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి లొకేషన్ అనమాట. ఇది మనకి రాజాం టౌన్, విజయనగరం డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. అండ్ ఎఫిలియేటెడ్ టు జేఎన్టీయు కాకినాడ. అండ్ ప్రైవేట్ కాలేజ్, అటానమస్ అండ్ కోఎడ్ అనమాట టైప్ అనేది, కాలేజ్ టైప్ వచ్చేసరికి. అండ్ కాలేజ్ ఎంసెట్ కోడ్ వచ్చేసరికి జిఎంఆర్ఐ. నేను ఈ ఎంసెట్ కోడ్ని మీకు బాగా గుర్తుపెట్టుకోండి అనేది నేను నా లాస్ట్ వీడియోస్లో అయితే చెప్పాను. సో కాలేజ్ కోడ్ వచ్చేసరికి జిఎంఆర్ఐ. ఒక్కసారి అయితే ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్కి వచ్చేసరికి కోర్సెస్ ఆఫర్డ్ అనమాట. దీంట్లో ఓవరాల్గా చూసుకుంటే మనకి 8 డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. అండ్ వాటి యొక్క ఎంసెట్కి మీకు కావాల్సిన బ్రాంచ్ కోడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అండ్ సిఎస్సికి వచ్చేసరికి మనకి ఇంటేక్ 192 అనమాట. 192 మెంబర్స్ని అయితే తీసుకుంటారు. వీటిని రిజర్వేషన్ భారీగా ఓసీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అంటే ఓబీసీలో ఉన్న 5 సబ్ కేటగిరీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, వీటికైతే సపరేట్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. అసలు అది ఎలా సపరేట్ చేస్తారు ఏంటి అనేది నేను కౌన్సిలింగ్ పార్ట్ 2 వీడియోలో అయితే చేశాను. దాని లింక్ అనేది నేను ఐ కార్డ్స్లో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ సిఎస్ఎం, దీనికి వచ్చేసరికి 96 ఇంటేక్ అనమాట. సిఏడి దీనికి వచ్చేసరికి 48 ఇంటేక్, ఈసీఈ 144, ట్రిపుల్ 96, ఐటీ 96, సివిల్ 96, మెకానికల్ 96. కోర్సెస్ ఆఫర్డ్ అండ్ బ్రాంచెస్ నేమ్ అండ్ ఇంటేక్ త్రూ ఎంసెట్. నేనైతే దీనికి మీకు అర్థమైనట్టే చెప్పాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అనమాట. గుడ్ అండ్ వెల్ మెయింటెనెన్స్ అండ్ క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. అండ్ మోడర్న్ ఎక్విప్డ్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ క్లీన్ అండ్ హ్యూజ్ క్యాంపస్ అనమాట. మనకి ఓవరాల్గా ఒక హ్యూజ్ క్యాంపస్, అరౌండ్ ఒక 150 acresలో ఉన్న క్యాంపస్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి హాస్టల్ లైఫ్ అనమాట. వెల్ మెయింటైన్డ్ హాస్టల్స్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ విచ్ ఇంక్లూడ్ వైఫై సపోర్ట్. మనకి వైఫై సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కానీ మీరు ఈ ఆర్టికల్లో విచ్ ఈస్ ఫ్రమ్ జిఎంఆర్ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే, జిఎంఆర్ఐటి హాస్టల్స్ వర్ బిల్డ్ ఇన్ 1998 ప్రొవైడింగ్ సెపరేట్ అకామిడేషన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఓవరాల్గా మనకి 1000+ స్టూడెంట్స్కి అయితే మనకి ఇదైతే ఉంటుంది అనమాట. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ డైరెక్ట్గా హెడెడ్ అయ్యేదే ఉంటుంది. అండ్ ఓవరాల్గా మెన్ హాస్టల్స్ అయితే ఒక సింగిల్ హాస్టల్లో 5 blocks కింద డివైడ్ అయితే అయ్యి ఉండదు. అండ్ ఉమెన్ అయితే 2 blocks అనమాట. కాబట్టి హాస్టల్ సపోర్ట్ అయితే ఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్స్ లైఫ్ అయితే ఎలా ఉంటుంది అంటే, వెల్ మెయింటైన్డ్ స్పోర్ట్స్ కిట్స్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఏ జిమ్ సపోర్ట్ ఫర్ ఎక్స్ట్రా ఫిట్నెస్. మనకైతే ఓవరాల్గా
స్పోర్ట్స్ సపోర్ట్ అయితే ఫుల్గా అయితే ఉంది. దాంట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్స్ వచ్చేసరికి టెన్నిస్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్ అండ్ అలాగే బాల్మింటన్ కూడా ఉంది. కబడ్డీ, హ్యాండ్బాల్, ఖోఖో, నెట్బాల్, త్రోబాల్ అండ్ అవుట్డోర్ జిమ్మిజం. అండ్ జిమ్కి సంబంధించి ఫుల్ ఎక్విప్డ్ అండ్ సైంటిఫికల్లీ డిజైన్డ్ జిమ్ ఫెసిలిటీస్ అయితే మనకైతే ఉన్నాయి. అండ్ ఓవరాల్గా ఒక గుడ్ స్పోర్ట్స్ లైఫ్ అయితే మీరైతే చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్ అనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎనీ కాలేజ్. ఎవరైనా కాలేజ్ జాయిన్ అవుతున్నారు అంటే మెయిన్ చూస్తారు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 40 lakhs CTC అండ్ మీడియన్ ప్యాకేజ్ వచ్చేసరికి 4.55 LPA అండ్ ప్లేస్మెంట్ రేట్ వచ్చేసరికి మనకి 95% ప్లేస్మెంట్ రేట్ అయితే ఉంది. అండ్ మోస్ట్ కంపెనీస్ అయితే విజిట్ చేసినవి 90+ కంపెనీస్ అయితే రిలీజ్ చేసాయి. దీంట్లో టాప్ కంపెనీస్ వచ్చేసరికి కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని కంపెనీస్. ఒకసారి అయితే మనకి అమెజాన్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ థింగ్ చూద్దాం విచ్ ఈస్ కాల్డ్ సమ్మరీ. అండ్ ఓవరాల్గా నేను కొంచెం షార్ట్గానే రివ్యూ చెప్తాను. పెద్దగా నేను మీకు పెద్దగా చెప్పేసి మీకు నేను వరీ చేయాలనుకోవట్లేదు. జస్ట్ కాలేజ్ గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఇంకేమైనా కావాలి అంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ సమ్మరీకి వచ్చేసరికి ఏంటి అంటే ఇది టాప్ 5లో ఒక కాలేజ్. అండ్ ఇప్పుడు అంటే మేము కౌన్సిలింగ్ పెట్టుకున్నప్పుడు టాప్ 5లో ఒక కాలేజ్, ఇప్పుడు టాప్ 10లో ఒక కాలేజ్. ఓవరాల్గా అయితే ఇది టాప్ 10 లిస్ట్లో ఒక కాలేజ్ అనమాట. అండ్ నేను సిఎస్సికి ఈ కాలేజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చింది విచ్ ఇస్ ఆఫ్ 5K. ఓసీ వాళ్ళకి 5K ఫర్ ఫస్ట్ ఫేజ్లో 5K అయితే ఈ కాలేజ్లో ఈజీగా ఛాన్స్ వచ్చింది. 5 to 8K ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఇట్ వెంట్ అప్ టు 12K ఈజ్ ద లాస్ట్. అండ్ ఈ కేటగిరీ స్టూడెంట్స్కి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 10K 11 12K నుంచి స్టార్ట్ అయ్యిద్ది అండ్ విచ్ గోస్ అప్ టు 20K. ఇదైతే ఓసీకి అండ్ కేటగిరీ స్టూడెంట్స్ అంటే SC ST స్టూడెంట్స్కి అనమాట డిఫరెన్స్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 10K to 15K ర్యాంక్ ఈ రేంజ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు ఈ కాలేజ్. నేను ఎందుకు ఖచ్చితంగా అంటున్నాను అంటే ఇట్స్ ఎ హ్యూజ్ క్యాంపస్ అండ్ ఫుల్గా నీట్గా మంచి గుడ్ మెయింటైన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజ్ అండ్ ఇట్స్ ఏ వెల్ మెయింటైన్డ్ ల్యాబ్స్ ఉన్న అండ్ అలాగే మంచి ఎక్విప్మెంట్ ఉన్న ఇన్స్టిట్యూషన్ కాబట్టి యూ కెన్ ప్రిఫర్. అండ్ టాప్ 10లో ఉన్న కాలేజ్ మంచి 40 lakhs CTC వచ్చింది అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక మంచి కాలేజ్ అయి ఉండొచ్చు. అండ్ ఇది దీనికి అండ్ MBGRకి కొంచెం రిలేటెడ్ అయి ఉంది. అండ్ దీంట్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి అదే మెయిన్ బ్రాంచెస్ వచ్చేసరికి కోర్ డిపార్ట్మెంట్స్ అనమాట. బికాస్ GMR ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండస్ట్రీస్. GMRకి వాటి ఓన్ ఇండస్ట్రీస్ ఉంది. లైక్ GMR స్టీల్ అవ్వచ్చు, GMR ఎయిర్పోర్ట్స్ అవ్వచ్చు, GMR ఇన్ఫ్రా అవ్వచ్చు, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి కోర్ డిపార్ట్మెంట్స్ విచ్ ఈజ్ ఆఫ్ మెకానికల్, సివిల్ అండ్ త్రిబుల్ ఈ 3 డిపార్ట్మెంట్స్ వాళ్ళకి వెళ్ళడానికి కొంచెం ఎక్కువ ట్రై చేయండి. ఎందుకు అంటే దాంట్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తే ఒకవేళ ఈ కాలేజ్ పెట్టుకొని దాంట్లో వెళ్ళిన తర్వాత బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళ గ్రూప్స్లోనే మినిమం ఆఫ్ 5 LPAతో జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదైతే ఫస్ట్ థింగ్ అనమాట. అండ్ ఈ సమ్మరీలో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే కొంచెం మీకు ఒక 10 to 15K వచ్చి ఒక మంచి కాలేజ్ గురించి వస్తున్నారు అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ సెలెక్షన్. బికాజ్ వాళ్ళ ఓన్గా ఉన్న కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ప్లేస్మెంట్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సినంత అవసరం లేదు. అండ్ వీళ్ళకి MBGRకి లింక్ ఉందని చెప్పాను కదా. లింక్ ఏంటి అంటే IT యొక్క ప్లేస్మెంట్స్ వాళ్ళకి మాకు అంటే ఓవరాల్గా JNTU జీవి పరిధిలో ఉన్న కాలేజెసే కాకుండా GMR JNTU కాకినాడ అయినా కూడా మా యొక్క MBGRలో కొన్నిసార్లు ప్లేస్మెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఒకవేళ GMR IT స్టూడెంట్స్ అయితే మీరు MBGR ప్లేస్మెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది త్రూ యూనివర్సిటీ. కాబట్టి ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. ఈ వీడియోలో నేను GMR గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినైతే అనుకుంటున్నాను. నేను ఏమైనా మిస్ చేస్తుంటే ఐఎమ్ లిటరలీ సారీ. కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది మన కాలేజ్ రిలేటెడ్ ఫస్ట్ వీడియో కదా, ఏం చెప్పాలనేది నాకు కూడా లైట్ ఐడియాతో నేను చెప్పాను. ఇంకా ఎలాంటివి కవర్ చేస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరెవరైతే కాలేజ్ ఇన్ఫో అని పెట్టారో అవన్నీ నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను ఆల్రెడీ. కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయినా నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. వాటి మీద నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.